దౌర్జన్యంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గము మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం అని చెప్పుకున్న వాళ్ళ చరిత్ర కూడా మనం చూసినాం. కానీ ఎవరు తవ్వుకున్న గోయిల వాళ్ళే పడతారు అని చెప్పంటాం. ఇవాళ తెలంగాణ ప్రజల ఉసురుకు చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రజల ఉసురు తగిలి ఎలా పోవాలనో ఎట్లా పోవాలనో పోయిన వాళ్ళు ఈ చరిత్రలో చాలా మంది ఉన్నారు. అట్లనే మేమే చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వాళ్ళు కూడా మన ప్రజల తెలంగాణ ఉసురు తగిలి ఎట్లా పోవాలని అట్లా పోయిండ్రు. ఎవరు ఏమనుకున్నా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఈ భూమండలం మీద ఉన్నంత కాలము కోదండరామ్ సార్ చరిత్ర ఉంటది, తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ఉంటది, మీ చరిత్ర ఉంటది, మన చరిత్ర ఉంటది. ఎప్పుడు కూడా పాలకులు ప్రజల చరిత్ర రాయరు. ప్రజలుగా మన చరిత్ర మనమే రాసుకోవాలి, మన చరిత్రను మనమే నిర్మాణం చేసుకోవాలి. ఆ నిర్మాణం చేసుకోవాలంటే మనం ఉండాలి, మనకు ఆ చైతన్యం ఉండాలి, మనం ఆ పోరాటం చేసే స్వేచ్ఛ ఉండాలి. కానీ వాళ్ళు ఏమైతుంది అంటే ఆ పోరాటం కాదు కదా. మనం మాట్లాడడానికి ఇంతకుముందే రవాణా చెప్పిండు కనగంట రవాణా, ఇదే చివరి మీటింగ్ కావచ్చు అని చెప్పి. కాబట్టి మిత్రులారా, మనమందరము భారతదేశంలో స్వేచ్ఛగా బతకాలంటే, మాట్లాడుకోవాలంటే, మన హక్కులు సాధించుకోవాలంటే భారత రాజ్యాంగం ఉండాలి, భారత ప్రజాస్వామ్యం ఉండాలి, భారత పార్లమెంటరీ వ్యవస్థ ఉండాలి. కాబట్టి ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జేఏసీగా మేము నెల రోజుల నుంచి ఒక కార్యక్రమం, ఒక ప్రయత్నం మొదలుపెట్టినాం. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా మాకు సహకరించారు. ఇది దీంతోనే మరి మన రాజ్యాంగం కాపాడబడుతుందా అని చెప్పి అనుకుంటే అది గ్యారెంటీ లేదు. ఇంకా మున్ముందు కూడా మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది, అనేక పోరాటాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ పోరాటాలకు మనమంతా సిద్ధం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు